ఒక్క నీటి చుక్క మొక్కల్ని మొలిపిస్తుంది. ఒక్క నీటి చుక్క మొక్కల్ని మొలిపిస్తుంది. ఒక్క నింగి చుక్క దిక్కుల్ని వెలిగిస్తుంది. ఈ 4 పాదాల చిరు కవిత అందిస్తున్న సారాంశం ఏమిటి అంటే, నీవు భరోసానివ్వు, ఆశనివ్వు. ఒక మొక్కకు పోసే ఒక చుక్క, నీటి చుక్క ఆ మొక్కని వెలిగిస్తుంది. అదే రకంగా ఒక మనిషిలో ఉండేటటువంటి ఆశ అనే మొక్కల్ని నీవు ఎదగడానికి ఒక భరోసానివ్వు, ఒక ప్రోత్సాహాన్నివ్వు. నువ్వు బాగా చదివావు నాన్న, బాగా చదువుతున్నావు, బాగా మార్కులు వచ్చాయి, ఇంకాస్త చదివితే ఇంకా ఎదగగలుగుతావు అనే ఒక మాట ఒక పసి పిల్లవాడికి ఎంత భరోసానిస్తుంది, ఎంత శ్వాసనిస్తుంది. అంతే తప్ప నిరుత్సాహపరిచే రకంగా మాట్లాడకూడదు. భరోసానిచ్చే రీతిగా మాట్లాడాలి. అతని ఆశను పెంపొందే రీతిగా, విస్తరించే రీతిగా మాట్లాడాలి. ఆశ అంటే మనిషికో ఊపిరి. మనిషిలోని మమతకి, మనసులోని మధురతకి ఆశ ఓ సంకేతం. ఆ సంకేత రూపంలోనే, ఆ ఆశను పెంపొందించే రీతిలోనే, అతడు కలలు కనే రీతిలోనే మన భరోసా ఉండాలి. అందుకే ఒక్క నీటి చుక్క మొక్కల్ని ఎలా మొలిపిస్తుందో, ఒక్క నింగి చుక్క అంటే ఒక్క పైన ఉండే ఆకాశంలో ఉండే చుక్క, నక్షత్రం దిక్కుల్ని వెలిగిస్తుంది. ఒక చుక్క వచ్చిందంటే దాన్ని ఆధారంగా చేసుకొని, దాన్ని భూమికగా చేసుకొని, దాన్ని చూస్తూ దిక్సూచిగా మార్చుకుంటూ మనం ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. వెనకటికి మన పెద్దవాళ్ళు ఏమన్నారు, పొద్దు పొడిచింది, చుక్క పొడిచింది అనేవాళ్ళు. రాత్రిపూట కూడా చుక్కల్ని చూస్తూ దిక్కుల్ని, ఆ దిక్కుల వెంబడి నడిచిన రోజులు మనకున్నాయి. కాబట్టి మనం ఆశనివ్వడం, భరోసానివ్వడం మర్చిపోవద్దు సుమా. ధన్యవాద నమస్సులు.